సైకిల్ యాత్ర చేస్తున్నాను. 12 జ్యోతిర్లింగాల సైకిల్ యాత్ర చేస్తున్నాను. నేను కాళ్ళకి ఎందుకు చెప్పులు వేసుకోవట్లేదు అంటే నేను గోవిందకోటి రాస్తున్నాను. నా రైడ్ పూర్తి అవ్వడానికి 1 సంవత్సరం అవుతుంది. నేను ఈ యాత్ర ఎందుకు చేస్తున్నా అంటే సనాతన ధర్మం కోసం చేస్తున్నాను. ధర్మం అంటే అన్ని మతాలు ఒకటే, అన్ని భేదాలు ఒకటే. అందుకనే నేను రైడ్స్ చేస్తున్నాను. రైతుల కోసం గిట్టుబడి దొరకాలి, రైతులు సుభిక్షంగా ఉండాలి, రైతులకి పంటలు మంచిగా పండాలి. ప్రభుత్వం ఖచ్చితంగా రైతులకి ఎంతో కొంత హెల్ప్ చేయాలని నేను నిన్న స్టార్ట్ చేశాను. 1వ తారీఖు, ఈరోజు 2వ తారీఖు. ఇప్పుడు నేను వెళ్ళేది శ్రీశైలం, తిరుపతి, అరుణాచలం, రామేశ్వరం, భీమేశ్వరం, కేదార్నాథ్, సోమనాథ్, ఇంకా ఎన్నో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఈ రైడ్ పూర్తిగా అవ్వడానికి 1 సంవత్సరం పడుతుంది. సంవత్సరం అయినా అవ్వచ్చు, ఇంకా చాలా డేస్ అయినా పట్టొచ్చు. సైకిల్ మీద వెళ్తున్నాను, కాళ్ళకి చెప్పులు లేకుండా వెళ్తున్నాను. నేను ఎందుకు చెప్పులు వేసుకోవట్లేదు అంటే నేను గోవిందకోటి రాస్తున్నాను, ఇంకా 12 జ్యోతిర్లింగాల సైకిల్ యాత్ర చేస్తున్నాను. దాని కారణంగా నేను వేసుకోవట్లేదు. ఫైనాన్స్ అంటే నేను చాలా రైడ్ చేశాను, చాలా రైడ్లో నేను అమౌంట్ పెట్టాను. ఈసారి నా దగ్గర అమౌంట్ లేదు, అందుకనే మనీ లేకుండా ట్రావెల్ చేస్తున్నాను. ఫుడ్ విషయం అంటే షాప్ దగ్గర వెళ్ళి అన్న ఇట్లా నేను 12 జ్యోతిర్లింగాల యాత్ర చేస్తున్నాను, మీరు ఎంతో కొంత ఫుడ్ అయినా ఏదైనా సాయం చేయాలని వాళ్ళ దగ్గర పోయి అడుగుతాను. నేను మా నాన్న మా అమ్మకి అడిగితే ఫస్ట్ అన్నారు, నీకు ఎందుకు అయినా అంటే శ్రమ, నేను యాత్ర చేసినా కూడా నాకు 1 నలుగురైనా పరిచయం అవుతారు, 1 నలుగురైనా నేను చేసే యాత్ర 1 నలుగురైనా గుర్తుపడతారని యాత్ర నేను చేశాను. నేను రైడ్ చేశాను. ఈ రైడ్తోనే 4th. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్వర్ణగిరి వెళ్ళాను. 2nd రైడ్ తిరుపతి, అరుణాచలం. 3rd రైడ్ మన ఇండియా పాకిస్తాన్ వాఘా బార్డర్. 4th రైడ్ 12 జ్యోతిర్లింగాలు. ఆ కోరిక ఏంటంటే రైతులకి ఎంతో కొంత హెల్ప్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ పంట మంచిగా పండదు, ఏదైనా వర్షం కారణంగా లేకపోతే గిట్టుబడి కారణంగా రైతులు నష్టపోతున్నారు. కొందరు రైతులు అంటే చనిపోతున్నారు. దాని కారణంగా నేను వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేయాలని ఈ రైడ్ నేను స్టార్ట్ చేశాను. నా కాన్సెప్ట్ రైతు.